ఎందరో మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియజేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం. మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి శనివారం సాయంత్రం ఇండియన్ స్టాండర్డ్ టైం 4:30 నుంచి 5:30 వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు తప్పక వినండి. జై హింద్. ఆత్మీయులందరికీ మీ ఆర్జే జయ నమస్కారం. జై హింద్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాంకాంగ్ నుంచి ప్రత్యక్షంగా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి మరి హాంకాంగ్ లో సమయం ఏంటో చెప్పాలి కదా. హాంకాంగ్ లో సమయం ఇప్పుడు సాయంత్రం 7:02 అయింది. టెంపరేచర్ 29.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాల్లో తేమ 82% ఉంది. యూ ఇంటెన్సిటీ 0.6 ఉంది, అంటే చాలా తక్కువ ఉంది. అలాగే చిరుజల్లులు పడే సూచన కూడా ఉందన్నమాట. కాబట్టి హాంకాంగ్ ఆత్మీయులు బయటకు వెళ్లే వాళ్ళు ఈ సూచనని గమనికలో తీసుకుని బయటకు వెళ్లవలసిందిగా మనవి. సరే అండి, జై హింద్ కార్యక్రమంలో మనం ప్రతి వారం కూడా మన జాతీయ గేయం, పుట్టినరోజు పాట, ఆ తర్వాత మీకు గుర్తు ఉండే ఉంటుంది. ప్రతి నెల మొదటి వారం చివరి వారంలో మనం జాతీయ ప్రతిజ్ఞ చెప్పుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా మనకి ఈ నెలలో మొదటి వారం కాబట్టి మనం జాతీయ ప్రతిజ్ఞ చెప్పుకున్నాం. అలాగే కార్యక్రమం చివరిలో మనం జాతీయ గీతం మన జనగణమన తోటి మనం కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ రోజు మనతో పాటు ఒక అతిథి ఉండబోతున్నారు. వారి గురించిన చిన్న వివరణ నేను ఫేస్బుక్ లో ఇచ్చి ఉన్నాను. వారు మనతో పాటు మరికొంచెంసేపట్లో చేరుతారు. ఈ లోపుగా మనం మన జాతీయ గేయం, ఆ తర్వాత పుట్టినరోజు పాట, వీటితోటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వారు ఎవరు, అతిథి పేరేంటి, వారు ఎవరు ఏంటిది అనేది కార్యక్రమంలో ముందుగా మీకే తెలిసిపోతుంది కదా. మరి ముందుగా అయితే మన జాతీయ గేయం వందే మాత్రం వీలైతే మీరు కూడా కలిసి ఆలపించండి. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహా
सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम्। మన జాతీయ గేయం తర్వాత మనం ప్రతి వారం మన సైనిక సోదరులకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఎక్కడో దూరాన కుటుంబం నుంచి, ఆత్మీయుల నుంచి, స్నేహితుల నుంచి, అందరి దగ్గర నుంచి దూరంగా అడవుల్లోనో లేదా సరిహద్దుల్లోనో మంచు కొండల్లోనో ఎక్కడో వారు దూరంగా తమ లక్ష్యాన్ని మాత్రమే గుర్తుంచుకొని తమ పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారో లేదో, అలాగే వారున్న ప్రాంతానికి వారి కుటుంబం వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నంలో ఉండి చెప్పలేకపోతున్నారేమో కూడా. అందుకని వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జై హింద్ కార్యక్రమంలో వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకంటే వారు లక్ష్యం మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. ఆ లక్ష్యం ఏమిటి అంటే దేశ రక్షణ. వాళ్ళకంతకు మించి ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉండవు. మరి మన కోసమని, మన రక్షణ కోసమని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వారిని తలుచుకుంటూ వారి పుట్టినరోజున వారికి ఆయురారోగ్యాలు సుఖంగా వారు ఉండాలని, హాయిగా చిరునవ్వుతోటి వారు తిరిగి తమ కుటుంబం దగ్గరికి రావాలి అని చెప్పి ఆశిస్తూ వారి కోసమని చిన్ని పుట్టినరోజు పాట. ఈ పాట సంస్కృతంలో ఉంది. దీని సారాంశం ఏంటో పాట విన్న తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి. మరి మన ఆత్మీయులందరం కలిసి సైనిక సోదరులకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కోసమని ఈ పాట. ఈ పాట సంస్కృతంలో ఉంది కాబట్టి దీని సారాంశం ఏంటో క్లుప్తంగా చెప్పేస్తాను. ముందుగా ఆంగ్లంలో దీని అర్థం ఏంటి అంటే, ఓ డియర్ ఫ్రెండ్, మే దిస్ బర్త్డే బ్రింగ్ ఆస్పిషియస్నెస్ అండ్ జాయ్ టు యూ ఫర్ ఎవర్. అంటే, ఓ మిత్రమా, ఈ పుట్టినరోజు నీకు ఎన్నో శుభాలని సంతోషాలని తేవాలి అని ఆశిస్తున్నాను. Indeed, we all pray for your long life. May the Lord always protect you. మేమందరం కూడా నీకు దీర్ఘాయుష్ కోసమని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవుడు నేను చల్లగా చూడాలి, కాపాడాలి అని ప్రార్థిస్తున్నాం. By noble deeds may you attain fame and may your life be fulfilled. నువ్వు చేసే మంచి కార్యాల వల్ల నీకు గొప్ప పేరు రావాలని చెప్పి, నువ్వు అనుకున్న అన్ని ఆశించాలి, ఆశించినవన్నీ జరగాలి అని చెప్పి మేమందరం ఆశిస్తున్నాము అని చెప్పి దీని తాత్పర్యం అన్నమాట. సో ఇలా మన సైనిక సోదరులకి ప్రతి వారం మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ రోజు కార్యక్రమంలో మనం జాతీయ ప్రతిజ్ఞ కూడా చెప్పుకోవాలి. కాబట్టి మనకి అతిథి మనతోటి కలిసే లోపుగా మనం జాతీయ ప్రతిజ్ఞ చెప్పేసుకుందాం. కానీ ఈ లోపుగా మీకు పాట వినిపిస్తాను. ఈ పాట వింటూ హాయిగా మన దేశం గురించి
మనలో ఉన్న భావన ఏంటో వారు వచ్చేసారులేండి. వారితో హలో 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 1 minute. హలో హలో అండి. శారద గారు, మన జై హింద్ కార్యక్రమానికి టోరీ రేడియోకి మీకు ఘన స్వాగతం అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? హలో మేడం శారద గారు, ఎలా ఉన్నారు? ఈ రోజంతా ఎలా గడిచింది మీకు? హలో హలో యా శారద గారు, వినిపిస్తుందండి? ఆఫీస్ సరే అండి, మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక చక్కని పాట ప్లే చేస్తాను. ఈ పాట ప్లే చేసి మీరు హాయిగా వింటూ ఉండండి. ఈ లోపల శారద గారిని కలుపుకుంటాను. మరి పాట అయిపోగానే మనం తిరిగి వచ్చి శారద గారితో మాట్లాడదాం. వింటూనే ఉండండి. జై హింద్ మీ జై తోటి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగు వారి ఆత్మీయ వారధి. హాయ్ అండి, విన్నారు కదా రోజా చిత్రం నుంచి వినరా వినరా అంటూ మన దేశం గురించిన చక్కని పాట. మనతో పాటు ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నా. హలో శారద గారు. శారద గారు, వినిపిస్తోందండి? హలో 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 శారద గారు, మీకు వినిపిస్తోందా? వారికి కనెక్షన్ లేదా ప్రాబ్లం ఉన్నట్టుంది. చూద్దాం, మరి కొంతసేపట్లో వారు కలుస్తారేమో. ఓకే, మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అమరవీరుడు లాన్స్ నాయక్ గోపయాచారి గురించి. వీరు కార్గిల్ యుద్ధంలో పాల్గొనడం జరిగిందనమాట. ఆ తరుణంలోనే వీరి దేశానికి తన ప్రాణాలు అర్పించడం జరిగింది. మరి వీరు అసలు వీరి గురించిన పరిచయం, శారద గారితో పరిచయం అనుకోకుండా వెంటనే జరిగాయి అనమాట. అంటే నాకు గోపయాచారి గారి గురించి తెలియడం, ఆ తర్వాత శారద గారి గురించి పరిచయం లభించడం, వారిని మన జై హింద్ కార్యక్రమానికి పిలవడం జరిగింది. సో వారు అందుకు అంగీకరించి మన జై హింద్ కార్యక్రమంలో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపుగా ముందు అసలు చిన్న పరిచయం ఇస్తాను నేను మీకు వారి గురించి. అమరవీరుడు లాన్స్ నాయక్ గోపయాచారి పుట్టింది 10 జూన్ 1966లో. వీరు పుట్టింది చేదళ్ల పెన్పహాడ్ మండల్, నల్గొండ జిల్లాలో. వీరు దేశానికి తమ ప్రాణాలను అర్పించింది 2 జులై 1999 కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్స్ లో వీరు తమ ప్రాణాలని దేశం కోసం అర్పించారు. వీరి తల్లి పేరు చంద్రమ్మ. వీరు క్రితం సంవత్సరమే స్వర్గస్థులయ్యారట. తండ్రి కోటిలింగాచారి. వీరు గోపయాచారి తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. భార్య శారద, వారితో మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. అలాగే గోపయాచారి గారికి ఒక కుమార్తె ఉన్నారు. అమ్మాయి పేరు మౌనిక. పాప 5 ఏళ్ల సంవత్సరంలోనే గోపయాచారి గారు దేశానికని అత్యుత్తమ త్యాగాన్ని చేయటం జరిగిందనమాట. గోపయాచారి గారు పనిచేస్తూ ఉన్నప్పుడు, అంటే వారు కార్గిల్లో ఉన్నప్పుడు వారు పనిచేసిన రెజిమెంట్ పేరు, యూనిట్ పేరు 315 ఫీల్డ్ రెజిమెంట్ అన్నమాట. వారు అంతకుముందు ఆపరేషన్ ట్రైడెంట్ లో, ఆపరేషన్ బజ్రంగ్, ఆపరేషన్ రక్షక్, చివరిగా ఆపరేషన్ విజయ్ లో వారు పనిచేయడం జరిగింది. వీరికి 9 ఏళ్లు చేసిన సందర్భంగా వాళ్ళు సైనిక దళంలో ఇచ్చే 9 years లాంగ్ సర్వీస్ మెడల్ లభించింది. అలాగే స్పెషల్ సర్వీస్ మెడల్ లభించింది. ఆ తర్వాత సైన్య సేవా మెడల్ వారికి లభించింది. ఆ తర్వాత 50th ఇండిపెండెన్స్ యానివర్సరీ మెడల్ అని ఉంటుంది. ఇటువంటి సర్వీస్ పథకాలన్నీ కూడా, గొప్ప పథకాలన్నీ కూడా వారు తమ
సైనిక దళంలో తమ సేవలు అందిస్తూ వారు పుచ్చుకున్న గౌరవనీయమైన మెడల్స్ అన్నమాట ఇవన్నీ. వారు సైనిక దళంలో ఎందుకు చేరారు, వారికి సైనిక దళంలో పనిచేయాలని ఎలా అనిపించింది, వారు ఆపరేషన్ విజయ్, దానికి ముందు ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ బజ్రంగ్, ఆపరేషన్ ట్రైడెంట్ ఇటువంటి ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు వారు ఏ విధంగా అటువంటి సమయాన్ని కుటుంబంతో పాటు వారు ఏ విధంగా చెప్పడం జరిగింది ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. అది మనతో పాటు శారద గారు కలిసినప్పుడు వారు చెప్తారు. వారు కలిసారనుకుంటా, చూద్దాం. శారద గారు, హలో, నమస్తే అండి. నమస్తే అండి. పాపం ఇందా నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికి కలిసింది కాల్. ఎలా ఉన్నారండి? ఈ రోజు అంతా ఎలా అయింది మీకు? ఏం చేశారు ఈ రోజు? ఓకే, మేము బాగుంది, మీతో మాట్లాడాం కదా. అంటే రోజువారీ మీరు మీ దినచర్యలు ఎలా ఉంటాయి? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 లేస్తామండి. వాకింగ్, ఇంట్లో వంట, హౌస్ కీపింగ్ అంతా చూసుకుంటాను. మళ్ళీ 9 o'clock ఆఫీస్ కి వచ్చేస్తాను. చిన్న గోమాత ఉంది, గోమాతకి కొంచెం వర్క్ ఉంటుంది, అది నేనే చేసుకుంటాను. చిన్న డాగ్ ఉంది, డాగ్ గోమాత 2 చూసుకుంటాను. ఇంకా కొంచెం వాక్ చేసుకు వంట చేసేసుకొని ఆఫీస్ కి వచ్చేస్తాను. మరి మీ ఇంట్లో డాగ్ ఉందంటున్నారు, దాని పేరేంటి? చిన్ను. చిన్ను, ఓకే. గోమాతని ఏమని పిలుస్తూ ఉంటారు? మా పాప అయితే వాళ్ళ ఫాదర్ పేరు కలిసి వచ్చేట్టుగా గోపిక అని పెట్టుకున్నారు. అది వచ్చి 1 month అయింది. అవునా? చాలా సెక్షనబుల్ గా ఉంటుంది, అది కూడా బెరుకు లేకుండా. ఎంత వయసు గోమాతది? 2 years. 2 years అంటే ఈ మధ్య తీసుకున్నారు అనమాట మీరు? 1 month అవుతుంది. 1 month అవుతుంది. అలాగే మరి మీతో ఉన్న చిన్నుకి ఇప్పుడు 4 year కంప్లీట్ అయింది. 5th year రన్నింగ్. సో మీరు మీ పాప ఇద్దరికి ఇలా పెట్స్ అంటే ఇష్టం అన్నమాట? మా సార్ కూడా చాలా ఇష్టం ఉండే, మొక్కలు, జంతువులు ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఉండేది. అలా అలవాటు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మాకు కూడా. సో మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? మీరు స్వస్థలం ఏంటిది? నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా మా నేటివ్ ప్లేస్ అండి. మా సార్ వాళ్ళదేమో పక్కన చీదెల్ల విలేజ్, పెన్వాడ్ మండల్, చీదెల్ల విలేజ్ 35 kilometers దూరం ఉంటుంది సూర్యాపేట నుంచి. ఓకే. మీది అరేంజ్ మ్యారేజ్ అండి అప్పట్లో? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అప్పటికి మరి గోపేచారి గారు సైనిక దళంలో ఉన్నారా? 7.5 years అయింది, అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. మరి మీ ఇంట్లో సైనికుల కుటుంబానికి ఇవ్వడానికి, సైనికుడికి ఇవ్వడానికి కుటుంబం వారు చాలా ఆలోచించారా, లేకపోతే ఇష్టపడ్డారా? ఎలా జరిగిందంటారు? అంటే మా మదర్ వాళ్ళు ఏం చెప్పారంటే, సైన్యంలో ఉన్నా గానీ అబ్బాయి చాలా మంచివాడు, చేసుకుంటే బాగుంటుంది, మా అమ్మాయి మంచిగా ఉంటే చాలు, మాకు అబ్బాయి మంచివాడు అంటున్నారని చెప్పి. చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది, ఫ్యామిలీ ఉన్న కుటుంబంలో ఇవ్వాలి అని చెప్పేసి అలా ఇచ్చారన్నట్టు. నేను ఒక్కదాన్నే, మా మదర్ వాళ్ళకి 2 తమ్ముళ్ళు. అవునా? అందుకోసం ఇంకా వీళ్ళ పెద్ద ఫ్యామిలీ కదా అని చెప్పేసి ఇచ్చారు, అబ్బాయి మంచివాడు అని చెప్పేసి ఇచ్చారు. గోపేచారి గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వారి తోబుట్టువులు ఎంతమంది? మాకు 3 ఆడపడుచులు, 5 మంది బావగారులు, 2 మరుదులు. నిజంగానే చక్కగా పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం. మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీ బావగారులు, మరుదులు? ఇప్పుడు మా బావగారు ఆయన 2వ అతను సీనియర్ ఆడిటర్ గా రిటైర్డ్ అయినారు. వారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతం అయితే అవుట్ ఆఫ్ లో ఉన్నారు.
వాళ్ళ బాబు అమెరికాలో జాబ్ చేస్తారు, అక్కడ వెళ్ళిన్నారు. పెద్ద బావగారు 5వ అతను, 3వ వారు, 4వ వారు వ్యవసాయం చేస్తారు, కార్పెంటరీ మా కుల వృత్తి చేసుకుంటూ ఉంటారు. అవునా, వారు అక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా? లేదండి, చీదల్లో ఉంటారు. ఇక్కడ చీదల్లో ఉంటారు. 2వ వారు మాత్రం హైదరాబాద్ లో ఉంటారు. తర్వాత బాబేమో మాచెర్లలో ఎంపీడీఓ జాబ్ చేస్తారు. అందరికన్నా చిన్న వాళ్ళు శ్రీనివాస్ అని చెప్పేసి నల్గొండలో ఫర్నిచర్ షాప్ పెట్టుకుని డెవలప్ చేస్తున్నాడు బిజినెస్. దగ్గరలోనే ఉంటారు. అక్కడే నల్గొండ అటు సైడే ఉంటారు. మాకు దగ్గరలో సూర్యాపేట చుట్టూ ఉంటారు. వీరందరూ చుట్టుపక్కల దగ్గరలో ఉన్నారు కాబట్టి సరదాగా అందరూ కలుస్తూ ఉంటారా పండుగలకి? పండుగలకు కలుస్తూ ఉంటాం. బాగుంటుంది అలా అందరూ కలుస్తూ ఉంటే. అందరం కలుసుకుంటాం. ఏదైనా ఒకేషన్ ఫెస్టివల్ అయినప్పుడు అందరం ఒక చోటుకి వచ్చేస్తాం. మన 80+ చీదల్ల కాబట్టి అక్కడ ఇల్లు అందరం ఆ ఇంట్లో కలుసుకుంటాం అన్నట్టు. అద్భుతం అండి. ఇప్పుడైతే చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అంటారు, కానీ నిజంగా పెద్ద కుటుంబం ఉంటేనే చింతలు లేని కుటుంబం అండి అంటారు. ఒకరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకళ్ళు మనం ఏదన్నా వెంటనే కావాలి తెలుసుకోవాలి అని అంటే ఎవరో ఒకరు ఉంటారు మనకి ఆ టైంలో. మీరు అక్కడే చదువుకున్నారా? సూర్యాపేటలోనే చదువుకున్నారా? నేను సూర్యాపేటలోనే చదువుకున్నానండి. సూర్యాపేటలోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ చేశారు అమ్మ నాన్న. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. సో మ్యారేజ్ అయిన తర్వాత మీరు వారితో పాటుగా వారి పోస్టింగ్ ఎక్కడ ఉండింది అప్పుడు? అప్పుడు అస్సాంలో ఉందండి. అయితే ఒక మ్యారేజ్ అయినాక 1 year కి ఒక 3 months వెళ్ళొచ్చాను. మా బ్రదర్ ఎక్స్పైర్డ్ అయి ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించి వెళ్ళిండ్రు. ఆ తర్వాత పాప బోర్న్ అయిన తర్వాత 1 year కి ఫిరోజ్పూర్ లో ఒక 1 year ఉన్నామండి. ఫిరోజ్పూర్ లో 1 year మాత్రమే ఉన్నారు. ఓకే. 1 year ఉన్నాం. అప్పటికి పాప 1 సంవత్సరం పాప. ఫిరోజ్పూర్ లో మీకు ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఆర్మీ క్వార్టర్స్ అవి ఉంటాయి కదా? ఆర్మీ క్వార్టర్స్ ఉంటున్నాయి. ఫ్యామిలీ వెల్ఫేర్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. 1 year మంచిగా చుట్టూ అందరూ ఆర్మీ వాళ్ళ వైఫ్స్ అంతా ఉంటారు కదా, చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. అందరం మాట్లాడుకోవడం, కుట్లు అల్లికలు వాళ్ళకి వచ్చినాయి మనకు వచ్చినాయి వాళ్ళకి అలా నేర్చుకోవడం, వంటలు కూడా అలా చూసుకోవడం, చేయించుకోవడం, నేర్చుకోవడం అలా జరిగింది అన్నట్టు. 1 year ఎవరో చిన్న పాప ఉన్నట్టుంది. పాప కింద ఎంటుకున్న వాళ్ళు. సో మీ ఫిరోజ్పూర్ లో అంటే సాధారణంగా ఈ సైనికులు డ్యూటీ కోసమని అటు ఇటు వెళ్ళినప్పుడు మీరందరూ కలిసి ఏదో ఒకటి నేర్చుకోవడం నేర్చుకునే వాళ్ళము. నైట్ కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంట్లో అట్లా స్టే చేసుకుని అందరం కలిసి పడుకునే వాళ్ళం, వండుకొని తిని ఉండేవాళ్ళం అన్నట్టు. లేడీస్ మంచి సాధారణంగా అటు సైడ్ అంటే కొంచెం సెన్సిటివ్, అంటే ఎప్పుడు ఎటువంటి పిలుపు వస్తుందో, డ్యూటీలో ఎటువంటి పిలుపు వస్తుందో, వెళ్లాల్సి వస్తుందో అని అనుకుంటా ఉంటారు కదా. అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? వెళ్లే వాళ్ళండి. నైట్స్ క్వార్టర్ డ్యూటీ అదేమో చెప్పేవారు, అప్పుడు నాకు అంత ఐడియా లేదు. అలా వెళ్లేవారు. 15 days క్యాంపులు నేను వెళ్లేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు లేడీస్ అంతా కలిసి ఒక చోట ఒకరింట్లో, ఒక రోజు ఒకరింట్లో అలా బోరింగ్ కాకుండా షేర్ చేసుకొని అలా ఉండేవాళ్ళం అన్నట్టు. మీకు అప్పుడు భాష ఇబ్బంది అవ్వలేదు కదా? నాకు అప్పుడే త్వరగా వచ్చిందండి. ఇప్పుడు మొత్తం మర్చిపోయాను హిందీ. అప్పుడు నేర్చుకున్నారనమాట. అప్పుడు 2 months 3 months లోనే వచ్చేసింది. ఇప్పుడు అంటే మాట్లాడడం లేదు కదా ఇక. అవును. ఇక్కడ మాకేమిటి సూర్యాపేటలో మొత్తం తెలుగే మాట్లాడతారు. అవును అవును.
సో అంచేత హిందీ అయితే హిందీ సినిమాలు చూస్తే అర్థమవుతాయి కదా, ఎవరైనా మాట్లాడుతుంటే అర్థమవుతుంది కదా. అర్థమవుతాయి, ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది. కానీ అది రిప్లై చేసేటప్పుడు మనము ఏమైనా కొంచెం బెరుకు వస్తుంది అనేది కొంచెం డౌట్. ఎందుకంటే మిస్టేక్స్ వెళ్తే స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది అనుకో, దాని అర్థమే మారిపోతుంది కదా. బాగుందండి. అవును, భాషలో ఉన్న గమ్మత్తే అది. నేర్చుకున్న తర్వాత భాషని మనం మాట్లాడుతూ ఉండకపోతే మర్చిపోతాం. పాప ఏం చదువుతుందండి ఇప్పుడు? ఇప్పుడు పాప డిగ్రీ జాయిన్ చేశానండి. తనకి ఏంటంటే ఇష్టం, ఏం నేర్చుకుంటూ ఉంటుంది? తనకి ఎక్కువ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఎప్పుడు ఫ్యాషనబుల్ గా హలో ఉండాలి. మధ్యలో కట్ అయిందండి, వినిపించలేదు, సారీ. పాపకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. ఇప్పుడు తను అక్కడే మీరున్న సూర్యాపేటలోనే చదువుకుంటుందా? సూర్యాపేటలోనే చదువుతుందండి. సూర్యాపేటలో చదువుతోంది. అండ్ మీరు కూడా అక్కడే, మీరు ఆఫీస్కి వెళ్తా అంటున్నారు. రోజువారీ మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటంటారు? 8 to 8 అండి. మార్నింగ్ 8:30 to 8. మార్నింగ్ 8:30 to 8:30. సార్ గురించి మరి కొన్ని చెప్పండి. వారు అసలు రోజువారీ ఏం చేస్తూ ఉండేవారు? అంటే ఇంట్లో ఉన్నప్పుడు, మామూలుగా అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు మనకు తెలియదు అనుకోండి, మరి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు వారికి ఏమి ఇష్టంగా ఉండేది, ఏం చేస్తూ ఉండేవారు, వారి గురించి కొంచెం పరిచయం చెప్పండి. ఓకే అండి. సార్ హాలిడేస్ కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అందరి దగ్గరికి వెళ్లి కలిసి వచ్చేవాళ్ళం అండి. ట్రావెలింగ్ చాలా ఇష్టం అన్నట్టు, అందరికి కలవాలి, మళ్ళీ ఎప్పుడు వస్తామో వాళ్ళని మనం చూడాలి అని చెప్పేసి అలా మార్నింగ్ అట్లా 5కి లేసేవారు. 5కి లేసి పనులన్నీ చేసేసుకొని 8 వరకు తయారై అందరి దగ్గర కలిసి వచ్చేవారు రోజు ఒకరిని. మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసేవారు 4 వరకు. ఇంటికి వచ్చిన తర్వాత గార్డెనింగ్ చేసేవాళ్ళు. బాగా ఇష్టం గార్డెనింగ్, పెట్స్ అంటే కూడా చాలా ఇష్టము. అలా చేసేవారండి. బాగా పాపని బాగా చూసుకునేవారు. ఆమెకి ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ అన్నట్టు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అక్కడ నుంచి చాలా చక్కగా మంచి వెరైటీ డ్రెస్సులు తెచ్చి వేసి ఫొటోస్ తీసి ఆ ఆల్బమ్ లో పెట్టి అలా చూసి ఆనందపడేవాళ్ళు అన్నట్టు. రకరకాలు తెచ్చి ఇవ్వడంలో పాపకి కొంచెం ఎక్కడో అది మనసులో ఉండిపోయింది అనమాట. అయితే వారి కుటుంబంలోంచి వీరొక్కరే సైనిక దళంలో చేరారు కదా, మరి ఆయన చేరేటప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమనలేదా? అంటే ఎందుకు వెళ్తున్నావు, వద్దు అని చెప్పి? అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, మా సారి పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది ఏంటమ్మా ఒక్క అమ్మాయిని మీరు ఆర్మీలో చేసే వారికి ఇచ్చారని చెప్పేసి, నువ్వు ఆర్మీ ఆయన చేసుకున్నావు ఏంటి, ఏ గవర్నమెంట్ జాబ్ వస్తుంది చేసుకోవచ్చు కదా అని చెప్పి మేమిద్దరం ఉన్నప్పుడు అడిగితే మా సార్ ఒకటే అనేవాళ్ళు అన్నట్టు, ఆర్మీలో ఉంటే మాత్రం పెళ్లి చేసుకోవద్దా, ఆర్మీలో ఉన్న వాళ్ళే భార్యలను చక్కగా చూసుకుంటారు, బయట ఉంటే మాత్రం చనిపోరా, బయట కూడా చిన్న రాయి తల్లికి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీలు ఉంటేనే చనిపోయిన వాళ్ళు లేరు, ఇక్కడ చేస్తున్న జాబ్ ముఖ్యం, అదే ఎలా చూసుకున్నాం అనేది ముఖ్యం అనేవాళ్ళు. చాలా కరెక్ట్ గా చెప్పారు కదా. అలా చెప్పేవారు. నిజమే, ఏ చిన్న రాయి తగిలినా ఊరికే పడిపోయి, రాయి అంత చిన్న రాయి తగిలినా కానీ పడిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. అదే అనేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు వీళ్ళు ఏం చెప్పినా నాకు చెప్పేవాళ్ళు అన్నట్టు, ధైర్యం చెప్పేవాళ్ళు. ఎక్కడున్నా చనిపోయేది ఉంటే ఎక్కడున్నా చనిపోతారు, అలా అని సైన్యంలో ఉంటేనే చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళు వీళ్ళన్న మాటలు పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు అని చెప్పేవాళ్ళు. మీ వివాహం ఎప్పుడైందండి? ఏ సంవత్సరంలో అయింది? 1992 April 22 అండి.
1992లో అయింది. సో ఇన్ని సంవత్సరాలు మీరు వారితో ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడు వారు చెప్పిన జీవిత సత్యం, చిన్న రాయి తగిలినా ప్రాణం పోతుంది అన్న మాట అక్షర సత్యం అది. వారు మీరు వారితో సహజీవనం చేసిన ఈ 7 సంవత్సరాల్లో వారు అప్పటికే ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ బజరంగ్ వీటికి వెళ్ళున్నారు కదా. నాకేం తెలీదండి. ఇప్పుడు మనం సర్వీస్ బుక్ లో చూస్తే అవన్నీ రాసి ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్స్పైర్డ్ అయిన తర్వాత అసలు ఆర్మీ అంటే ఏంటి, అక్కడ ఏముంటుంది, అక్కడ 1 year నేను ఉండొచ్చినా కానీ నాకేం తెలియలేదు. అప్పుడు ఇప్పుడు ఎక్స్పైర్ అయినాక ఇప్పుడు అర్థం అవుతుంది. సో వారు ఎప్పుడు కూడా ఇలా ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాను అని వాళ్ళు ఎప్పుడు ఇంట్లో చెప్పరు. మొట్టమొదటి వాళ్ళకి చెప్పేది, వాళ్ళకి నేర్పించేది అది, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని కుటుంబానికి చెప్పకూడదు అని చెప్పి. కానీ కొంచెం టెన్షన్ గా ఉంది, పరిస్థితులు టెన్షన్ గా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తారు, అంతేగాని అలా కూడా ఏం చెప్పలేదండి. అలా కూడా ఏం చెప్పలేదు. కేబుల్స్ కూడా ఇన్ని లేవుగా మేడం. డిడి ఛానల్ ఒకటి వచ్చేది, దాంట్లో చూసి యుద్ధం అవుతుందంట, మీరు ఎక్కడున్నారు ఏంటి అని నేను లెటర్ రాస్తే దానికి సమాధానం రాసేవాళ్ళు అన్నట్టు. నేనేం యుద్ధంలో ఏం లేను, నేను బయటనే డ్యూటీ చేసుకుంటున్నాను, నాకు యుద్ధానికి ఏం సంబంధం లేదు, మీరేం టెన్షన్ పడకండి, నాకేం కాదు అని చెప్పి రాశారు. సో మీకు అసలు తెలియదు అప్పుడు పరిస్థితుల గురించి? నాకు అప్పుడు తెలియదండి. ఆపరేషన్ విజయ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు తెలియలేదా? 99లో అప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు చెప్పలేదు, టెన్షన్ పడతానని చెప్పేసి చెప్పలేదు. నేను కొంచెం సెన్సిటివ్ మైండ్ నాది. చిన్న విషయం ఇది జరిగినా కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తా అని చెప్పేసి ఎప్పుడు కూడా తను చెప్పాలి. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా నాకు ఫిరోజ్పూర్ లో ఉన్నప్పుడు కూడా నాకు సూర్యాపేటకి వచ్చిన వారికి తెలీదు. సూర్యాపేటకి వచ్చి తను నైట్ వెళ్ళిపోయి నేను ఇక్కడ ఇబ్బంది పెడతాను బస్ లో, అక్కడ రోడ్ బాగాలేదని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సూర్యాపేటలో వదిలేసి అమ్మ వాళ్ళకి రేపు వెహికల్ తీసుకుని రండి అని చెప్పేసి అట్లా తీసుకొని వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారని అప్పుడు అడిగితే అప్పుడు చెప్పారు అన్నట్టు. అప్పటి వరకు కూడా తెలియకుండా తను చాలా కుప్ప తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది. టెన్షన్ ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు టెన్షన్ పెట్టుకోరు, మనకు కూడా వాళ్ళు టెన్షన్ ఏమాత్రం కూడా రాకూడదు, ఇవ్వకూడదు అని చూస్తారు. ఎంత టెన్షన్ ఉన్నా ఆయననే మనసులో ఉంచుకునే వారికన్నా బయటికి కనిపించేది కాదు. అసలు చిన్న కష్టం అంతా కూడా ఎంత తెలియకుండా చూసుకున్నారు. వారు ఎంత హైట్ ఉండేవారండి? ఫోటోలో చూస్తే చాలా పొడుగ్గా ఉన్నారు. 5'4", 5'3" అట్లా ఉండొచ్చండి. అంతే కరెక్టే నాకు తెలీదు, 5'5" ఉండొచ్చేమో. ఓకే ఓకే, హైటే ఉండేవాళ్ళు. పాపకి అప్పుడు చాలా చిన్న వయసు కదా, 5 years. అప్పుడు తనకేమీ గుర్తుండదు, బట్ ఏమన్నా చెప్తూ ఉంటుందా? ఒకసారి మా రిలేటివ్స్ ది వేరేదో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే చెప్పకుండా లీవ్ కి వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళారు. మార్నింగ్ మొత్తం వెయిట్, అప్పుడు ఫోన్స్ కూడా లేవు కదండి, మార్నింగ్ మొత్తం వెయిట్ చేసుకుంటూ ఈవినింగ్ 4:30 వరకు అలానే చూసుకుంటూ ఉన్నాం నేను పాప. రాగానే వాళ్ళ డాడీకి ఎక్కడ వెళ్ళినావు డాడీ అని చెప్పి మంచి ప్లేట్ లో పెరుగన్నం కలిపి తినిపిస్తే వాళ్ళ డాడీ చాలా ఏడ్ చేసిండ్రు. మా అమ్మనే చెప్పేసి ఏడ్ చేసిండు, చెప్పకుండా వెళ్ళిన కదా డాడీ, సారీ డాడీ, వాళ్ళ డాడీ డాడీ అని పిలిచేవాళ్ళు అన్నట్టు. అలా చెప్పేసి హత్తుకొని కళ్ళ నీళ్ళు తీసుకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు మా ఇంటి దగ్గరలో, వారికి చెప్పేవాళ్ళు అంట, నాతో చెప్తే నేను ఫీల్ అవుతా, బాధపడతా అని చెప్పేసి. నాకు మా పాప బాగా గుర్తొస్తుందండి అక్కడ వెళ్తే. తను జాగ్రత్త, మీ ఫ్రెండ్ జాగ్రత్త, మా పాప జాగ్రత్త, మీరు కూడా చూడండి అప్పుడప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కానీ మీరు దగ్గరలోనే, మా ఇంటికి ఒక 2-3 ఇల్లు అన్నట్టు, ఇల్లే కాబట్టి మీరు చూడండి అని చెప్పేసి ఊరికే వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పేవాళ్ళంటే వాళ్ళ మదర్ ఫాదర్ కి కూడా. అలా కేర్ తీసుకునే వాళ్ళు బాగా.
ఓకే. పిల్లల ఫస్ట్ మనసులు కష్టం. మీరు అడుగుతుంటే మా పాప ఏడుస్తుంది, తన ఫీల్ అయ్యి బాగా సెన్సిటివ్ ఆమె కూడా. అవునండి, ఐఎమ్ సారీ, కానీ అమరవీరుడి గురించి అంత గొప్ప మనిషి గురించి ఎక్స్పైరీ డేట్ కదా, కొంచెం అది బాగా మూడోలో ఉంటుంది అన్నట్టు. సారీ అమ్మా, సారీరా, బాధ పెట్టాలని అనుకోలేదు, కానీ ఆయన గొప్పతనం చెప్పాలి అందరికి తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్లనే తెలుస్తుంది కదా, లేకపోతే అసలు తెలియదు. అనుకోకుండా నిన్నటి రోజే వారి 2 జూలై 1999 వారు అత్యుత్తమ త్యాగం చేశారు దేశం కోసం అని. మరి అంతటి గొప్ప అమరవీరుడు మన తెలుగు వాళ్ళల్లో ఉన్నారు అని చెప్పుకోవాలి, వారంటే గర్వపడాలి, వారి గురించి తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. అదే జై హింద్ కార్యక్రమం యొక్క లక్ష్యం అన్నమాట. మనని స్ఫూర్తిగా తీసుకొని ఒక 10 మంది నా దగ్గర వస్తారు. ఒక ఆర్మీ వైఫ్ అంట, ఎక్స్ సర్వీస్ మెన్ వైఫ్, ఒక వార్వీడు తను గ్యాస్ ఏజెన్సీ రన్ చేస్తుంది. ఇలా మేడం ర్యాలీ తీస్తున్నారు, మేము వెళ్తే బాగుంటదండి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి నా దగ్గర వచ్చి చాలా మంది ఆర్మీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నిజమే, చాలా మంచి పని చేస్తున్నారు శారద గారు. ఎందుకంటే చాలా మందికి ఒకటి తెలియదు, తెలిసినా కానీ మంచి విషయాలు తెలియదు, భయం వేసే విషయాలు తెలుస్తాయి. అట్లాంటి వాళ్ళకి మనం ధైర్యం చెప్పడం, మంచి విషయాలు చెప్పడం అనేది మన ప్రయత్నం. హలో ఎవరు ఉన్నట్టున్నారు, వేరే ఎవరు ఉన్నట్టున్నారు శారద గారు, ఒక్క నిమిషం ఉండండి చూద్దాం. హలో ఈవినింగ్ అండి. హలో హలో గుడ్ ఈవినింగ్. హలో గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సౌదీ అరేబియా నుంచి. పాషా గారు సౌదీ అరేబియా నుంచి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మీ మాట సరిగ్గా వినిపించట్లేదు, మన్నించాలి. కొంచెం ఫోన్ కి మీరు జై హింద్ కార్యక్రమం వింటున్నారా? లేదండి, వినట్లేదు. వినట్లేదా? మనతో ఒక అమరవీరుడి సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాము. ఇది సైనికుల గురించిన కార్యక్రమం అన్నమాట. అవునండి. మీరు సైనికుల గురించి ఏమైనా చెప్పగలరా? మన దేశం సైనికుల గురించి అంత తెలియదండి. ఓకే, మరి వాళ్ళకి మంచి మాటలు చెప్పేసేయండి, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఆశా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శారద గారు, మనం ఒక చిన్న విరామం తీసుకుందాం, ఒక చక్కని పాట వినిపిస్తాను. ఈ పాట వింటూ మనం మరి కొంతసేపు అయ్యాక తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడతాం. ఈ లోపుగా నేను ఒకసారి నంబర్స్ చెప్తాను. ఓకే, మనం ఈ రోజు జై హింద్ కార్యక్రమంలో మాట్లాడుతున్న అమరవీరుడు లాన్స్ నాయక్ గోపయ్యాచారి గురించి, వారి గురించి మనకి వివరాలు చెప్పడానికని వారి శ్రీమతి ఉన్నారు, శ్రీమతి శారద గారు. వారు మనతో మాట్లాడుతూ గోపయ్యాచారి గారి గురించి చెప్తున్నారు. మరి వారి గురించి మనకి అసలు ఏ విధంగానూ ఎటువంటి వివరాలు మనకి తెలియవు, కాబట్టి శారద గారు చెప్తేనే మనకి చాలా వివరాలు తెలుస్తున్నాయి. మీరు గనక మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయవలసిన నంబర్స్ యూఎస్ఏ నుంచి అయితే 703-879-6611, యూకే అయితే 020-3287-8674, ఆస్ట్రేలియా అయితే 0280068674, భారతదేశం నుంచి అయితే 040-666-4513. ఏ దేశం నుంచైనా సరే మీరు కాల్ చేయొచ్చు స్కైప్ ద్వారా tory.live1 కి. మనతో ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? గోపాల్ అండి. గోపాల్ గారు ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. మీతో ఇదివరకు మాట్లాడినట్టున్నా నేను మొన్న నైట్ లో ఒకసారి మాట్లాడాను, అల్లాల శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాము. మీరు ఎక్కడి నుంచి? మీరు దోహా, ఖతార్ నుంచి మాట్లాడుతున్నారా? ఈ కార్యక్రమం వింటున్నారా? జై హింద్ కార్యక్రమం, సైనికుల గురించిన కార్యక్రమం. ఇందాకే ఇప్పుడు వింటున్నానండి. చెప్పండి, మాట్లాడండి. శారద గారు ఉన్నారు, మాట్లాడండి.
లేదా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి తప్పకుండా. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎందుకంటే మన దేశం కోసం సైనికులు ఎంతో పోరాడిన, అందులో మీ ఆయన గారు కూడా చాలా వారి యొక్క సేవలు మరవలేనియండి. ఎందుకంటే మనము దేశాన్ని గురించి మనం చెప్పడం ఎన్నో చెప్తుంటామన్నట్టు ఉంటది, కానీ ఆయన గుర్తులు చేసిన కొన్ని పనులు మనం ఎప్పుడు మర్చిపోలేనివండి. దేశం కోసం ఎన్నో బయట చెప్పే రాజకీయ నాయకులు వేరే ఉంటది, మన దేశం కోసం పోరాడే సైనికులది ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగం చేసి ఒక ఒడ్డు మాదిరిగా ఉండడం చాలా గ్రేట్ అండి. గోపాల్ గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారండి. నిజంగా చాలా ధైర్యం చెప్పే మాటలు చెప్తున్నారు, స్ఫూర్తినిచ్చే మాటలు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. చెప్పండి. ఆయన అలాంటి సైనికుల్ని మనము ఎప్పుడు మర్చిపోలేదండి. మనము ఎంతో మంది నాయకులను చూస్తుంటాం, కానీ నాయకుల కంటే చాలా ఇంపార్టెంట్ దేశాన్ని కాపాడే సైనికులు అండి. అవును, నిజం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పుకుంటాం, కానీ మనకు సైనికుల గురించి మనము మన సమాజం లోపల మాట్లాడుకునేది చాలా తక్కువ ఉంటుందండి. తక్కువ. అవును అవును. అందుకే అండి జై హింద్ కార్యక్రమంలో సైనికుల గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు కుర్సీ బలం కోసం అని, కుర్చీలో వచ్చే బలం ఆ పేరు కోసం అని వస్తారే, కానీ నిజానికి దేశం కోసం పని చేయాలి అని వచ్చే నాయకులు ఎంతమంది ఉంటారో మనకు తెలుసు కదా. అవునండి. కానీ ప్రతి సైనికుడు దేశం కోసమనే వస్తాడు. ప్రతి సైనికుడు దేశం కోసం నేను నా దేశం కొరకు ఎంతవరకు పోరాడగలుగుతాననే ఒక కోరిక ఉంటది. చెడు ఉద్దేశం మాత్రమే సైనికుడు ఉండదు. అదే ఏ నాయకుడైనా కానీ కూడా నేను పాలించాలా, దేశం లోపల అది చేయాలా ఇది చేయాలని వచ్చినా కూడా చెడు ఉద్దేశం మారిపోతూ ఉంటారు. ఎవరు స్థిరంగా ఉన్నవారు లేరు. ఎట్టి పరిస్థితులైనా కానీ కూడా అన్ని చెడు దారులు కూడా తొక్కాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. కానీ మంచి దారి తీసుకున్నాయని కూడా చెడు దారి లోపలికి నడిచే పరిస్థితులు వస్తున్నాయి. అవును. గోపాల్ గారు, ఒక్క చిన్న మనవండి, మీ దగ్గర రేడియో వినిపిస్తోంది వెనకాల, అది కొంచెం పాజ్ నొక్కేయండి చాలు. పాజ్ నొక్కితే మీరు మళ్ళీ అక్కడి నుంచి వినొచ్చు. ఓకేనండి. అది ఒకసారి పాజ్ లో పెట్టరా ప్లీజ్. చేస్తానండి. సరేనండి. ఓకే. మరి ఈ రోజు మొదటి వారం నెలలో నేను జాతీయ ప్రతిజ్ఞ చెప్తూ ఉంటాను. మీరు ఒక 2 నిమిషాలు నాతో పాటుగా జాతీయ ప్రతిజ్ఞ చెప్తారా? నేను చెప్తుంటాను, మీరు దాన్ని అనుకరించండి చాలు. సరేనండి. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, జాతీయ ప్రతిజ్ఞ మొదలెడతాను. చెప్పండి నాతో పాటుగా. భారతదేశం నా మాతృభూమి. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్. చాలా సంతోషం గోపాల్ గారు, ఈ రోజు మీరు నాతో ప్రతిజ్ఞ చెప్పడానికి స్వరం కలిపారు. చాలా సంతోషం. మనం ఎప్పుడో స్కూల్స్ లో చెప్పుకున్నవి నేను కూడా మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టు సరి ఉంటుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మొన్న మీకు అదే చెప్పాను, ఇది గురువారం నైట్ లో ఫోన్ చేశాను ఖత్తర్ నుంచి. నైట్ నాకు ఇక్కడ 2 టైం అయింది ఖత్తర్ లో. మీరు ఖత్తర్ లో ఉంటూ ఎన్నేళ్ళు అవుతుందండి? ఇప్పుడు ప్రస్తుతానికి 11 సంవత్సరాలు అవుతుందండి. వావ్.
గురువారం నైట్ లో మీతో శుక్రవారం గురించి ఇఫ్తార్ విందు పార్టీ గురించి నేను చెప్పాను. ఓకే, సో శారద గారికి మరొకసారి అభినందనలు చెప్పేసి మనకి సమయం అయిపోతుంది. అభినందనలు అండి. ఏంటంటే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోలేమండి. వారు అక్కడ ఉన్నగాని కూడా వాళ్ళని మనం మనసు లోపల ఎప్పుడు తెలుసుకునే మనం కళ్ళ ముందరగా ఉన్నట్టు మనం భావిస్తూ వారు చేసే సేవలను మనం ఎప్పుడు మర్చిపోలేకుండా వారి బాటలు కూడా మరికొందరిని నడిపించాలని మనం కూడా నడవాలని ఆశిస్తున్నానండి. చాలా సంతోషం గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. శారద గారు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఏమంటారు? చక్కని పాట వినిపిస్తాను, ఆ పాట వినేసి తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడతామండి. సరే, మీరందరూ వింటున్నారు కదా, మనం ఈ రోజు మాట్లాడుతున్నాం రోజు శారద గారితో. వీరు లాన్స్ నాయక్ గోపాయాచారి గారి శ్రీమతి. గోపాయాచారి గారు కార్గిల్ యుద్ధంలో తమ సేవలు అందజేస్తూ 2 జులై 1999 దేశం కోసమని అత్యున్నత త్యాగం చేశారు. వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. వింటున్నానండి జై హింద్, మీ జయతోటి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో. సంబరపడగానే సరిపోదోయి, స్వాతంత్ర్యం వచ్చెదని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగతోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా. ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు. అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు అలముకుందని దేశం ఎటు దిగజారు. కాంతబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు,
పక్కని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం స్వార్థమే అనర్థ కారణం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం తెలుగువారి ఆత్మీయ వారధి జై హింద్ కార్యక్రమానికి పునః స్వాగతం అండి. మీరు విన్నారు పాట వెలుగు నీడలు చిత్రం నుంచి పాడబోయి భారతీయుడు అంటూ. నిజంగా సైనికులందరూ కూడా అస్తమానం పాడేది దేశం పాటలే, దేశం గురించి స్ఫూర్తిదాయకమైన పాటలు పాడుతుంటారు. శారద గారు జై హింద్ కార్యక్రమానికి మరోసారి పునః స్వాగతం అండి. హలో శారద గారు మేడం, విన్నారా పాట పాడబోయి భారతీయుడు పాట? బాగుంది మేడం. మన దేశం చెప్పండి. ఈ పాట మొత్తం మన భారతదేశ చరిత్రను ఒకసారి పునరావృతం చేసినట్టు, గుర్తు చేసినట్టు ఉంది. అవునండి. మీకు ఇప్పుడు అక్కడ సూర్యాపేటలో అంటే సైనిక దళానికి సంబంధించిన సహాయ సహకారాలు ఏమైనా లభిస్తూ ఉంటాయా? మాకంటే అప్పుడు హలో వెల్ఫేర్ ఆఫీస్. హలో, మధ్యలో కట్టే మాట వినిపించలేదండి, చెప్తారా ఇంకోసారి? నల్గొండలో ఉందండి సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్. అక్కడ నుంచి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా వర్క్ కావాలంటే అక్కడ వెళ్ళి మనం వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే పని కూడా త్వరగా చేసి పెడతారండి. సో వాళ్ళు మనకి బ్యాకప్ ఇప్పుడు వాళ్ళ హెల్ప్ ఉంటుంది అనమాట. ఉంటుంది. అంటే యాజ్ అ సింగిల్ పేరెంట్ మీరు పాపని పెంచడం అనేది చాలా కష్టమైన విషయమే. అటువంటిప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు సార్ పెన్షన్ అది ఇస్తూ ఉంటారు, బట్ ఇంకా ఎటువంటి సహాయాలన్నా కావాలి అంటే ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటది కదా. ఉంటుందండి. మీరు ఆ తర్వాత అంటే జూలై 1999 తర్వాత చాలా కష్టమైన విషయం, అసలు ఊహించలేని విషయాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అది మీరు అంగీకరించి జీవితాన్ని కొనసాగిస్తూ పాపకి చక్కగా చదువు చెప్పిస్తూ అమ్మాయిని గ్రాడ్యుయేషన్ వరకు తీసుకొచ్చారు. మీకు మీరు అన్నట్టుగా ఎంతో మంది వచ్చి మిమ్మల్ని అడిగి సైనిక దళాల్లో చేరాలి, వీటిల్లో చేరాలి, ఎలా ఉంటది ఏంటి అని మిమ్మల్ని అడుగుతా ఉంటారు. మీరు వాళ్ళకి చెప్తా ఉంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందండి? అంటే సామాన్య ప్రజానీకం వారి భావనలు ఎలా ఉంటాయి సైనిక దళాల పట్ల? ఇక్కడైతే మాకు సూర్యాపేట, ఇప్పుడు నేను గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ రన్ చేస్తున్నా కదా మేడం, ప్రతి ఒక్క మండలానికి వెళ్ళినా కానీ చాలా, అసలు నేను జాబ్
10 months జాబ్ చేశాను. జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అంటే మన దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ కి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. ప్లస్ ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండర్ ఉంటే భూపేశారి గారి పేరు అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఈ ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు 7-6 మండల్స్ ఉన్నాయి. అక్కడ డెలివరీ గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయంగా, నేను ఎప్పుడైనా సేఫ్టీ క్లినిక్స్ అని చెప్పేసి వెళ్తూ ఉంటాను బయటికి. అలా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, అబ్బా చాలా అసలు అప్పుడు ఏం తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ఇలా నీకు అనుభవం వచ్చేసిందమ్మా, నీకు జీవితం నేర్పించింది ఈ అనుభవము, నువ్వు మాకు చాలా ఆదర్శం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. నాకు పెద్దవాళ్ళు ధైర్యం చెప్తారు. పెద్దవాళ్ళు నమస్కారం చేస్తా అంతే నేను చెప్తాను, నన్ను ఎప్పుడూ ఆశీర్వదించండి, నేను అంత పెద్దదాన్ని కాదు, నేను మీ అమ్మాయిని అని చెప్తాను. అంటే వాళ్ళు చాలా ఆప్యాయంగా ప్రేమగా దగ్గర తీసుకుంటారు. ప్రేమ అభిమానం ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారేమో అన్న ఫీలింగ్ కల్పిస్తారు అన్నట్టు గోపాల్ సార్ గారిని అసలు పబ్లిక్ కూడా ఇక్కడ చాలా మంది మర్చిపోలేదు. ఇప్పుడే ఈ సంవత్సరం అయిందా, అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిందానా అని అడుగుతూ ఉంటారు. నమ్మరు. అంటే వారిని అక్కడ చూసారు కదా, అదే ప్రాంతంలో ఉండి తిరుగుతా ఉండేవారు, మీరందరూ అక్కడే ఉన్నారు, వారిని చూస్తా ఉండేవారు. ఎప్పటికీ నమ్మటం కష్టం అని అనిపిస్తుంది. బట్ మీరు ఒక మహిళగా ఏజెన్సీ నడిపేటప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు? సమస్యలని మనం సమస్యగా ఆలోచిస్తే అది పెద్దగా అనిపిస్తుంది. దానికి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం ప్రశాంతత, ఓపిక ఉండాలి. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నామంటే ఈ బిజినెస్ లో చాలా ఓపిక ఉండాలి. ఎందుకు అంటే పబ్లిక్ రిలేషన్ తో ఉన్న వ్యవస్థ కాబట్టి కొంతమంది ఆవేశంతో వస్తారు, వాళ్ళని కూడా మనం చాలా కూల్ గా సమాధానం పరిచి పంపిస్తే వాళ్ళు వింటారు. అది ఆ ఓపిక అనేది ఆ భగవంతుడు నాకు అది తెలిసిపోయిందండి. ఈయన ఓపికనే నాకు వచ్చింది. అంతకుముందు నాకు అసలు ఓపిక లేదు, తెలియదు, అసలు ఇలా మాట్లాడాలనేది కూడా తెలియదు. మా సారు ఓపికనే నాకు వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆయన కూడా ప్రతిదానికి పాజిటివ్ గానే ఉండేవాళ్ళు, నెగిటివ్ ఎప్పుడు కూడా ఆలోచించకపోయేవాళ్ళు. ఎప్పుడు నవ్వుతూ సమాధాన పరిచేవాళ్ళు ఎదుటి వాళ్ళని. ఫస్ట్ తను నాకు చెప్పేవారు ఏమని, ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో విను, దాని తర్వాత నీ ఆలోచన పంచుకో వారితోని అని చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు నాకు పనికొస్తుంది. అప్పుడేమో ఎందుకు చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఏమోలే చెప్తున్నారు అని వదిలేసేదాన్ని, విని వదిలేసాను. కానీ ఇప్పుడు ఆ అనుభవము ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. మీరెంతో ప్రశాంతంగా చాలా హాయిగా నవ్వుతూ ఉన్నారు. అక్కడే తెలిసిపోయింది ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత ఓపికగా ఉంటారు అనేది ఆ చిరునవ్వు చూస్తేనే తెలిసింది. అప్పుడే అనుకున్నాను. అండి, సో మీరు అన్నట్టుగా మీ ఏజెన్సీ ద్వారా మీరు 10 మందికి ఉపాధి కల్పించడమే కాదు, ఆ పేరు మీద గోపయాచారి గారి పేరు ఎప్పటికీ అందరి నోట ఉండిపోయేలాగా ఉంది. చాలా బాగుంది. మీ ఆశయం కూడా అనుకున్నట్టుగా మీరు చేయడానికి మీకు భగవంతుడు ఇచ్చిన ఓపిక, ఓర్పు, సహనం, శాంతితత్వం ముందు అది మీరు అన్నట్టుగా అది చాలా అవసరం. ఇవన్నీ చూసుకుంటూ మీరు బాబుని చూసుకుంటూ మరి అలాగే మీ వారి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మీరందరూ కలిసి ఉంటూ చాలా హాయిగా ఉంటున్నారు. మీ ఓర్పుకి నిజంగా జోహార్లండి. వీర నారీమణులు అంటే నిజానికి సైనికుడు ఎంత వీర సైనికుడో అలాగే సైనికుడు కుటుంబంలోని వారందరూ కూడా చాలా ధైర్య సాహసాలు ఉన్నవారు. అందుకే మీ అందరినీ చూసి ఎంతో మంది స్ఫూర్తి తెచ్చుకుంటూ ఉంటారు.